కేసీఆర్ చారిత్రాత్మక దీక్షకు 16 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి రూరల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఇదే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షతో ఉద్యమ గతిని మలుపు తిప్పిందని, సరికొత్త చరిత్రకు నాంది పలికి తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. రానే రాదు కానే కాదు అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది అని గుర్తు చేశారు. పదవులే కాదు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్ది అని పేర్కొన్నారు. తెలంగాణ అజరామర చరిత్రకు విరోచిత సంతకం కేసీఆర్ అని ట్వీట్లో పేర్కొన్నారు. మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తా అని చెప్పి కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. మీరు అరెస్ట్ చేయవచ్చు కానీ ఆమరణ నిరాహార దీక్షను ఆపలేరు, అడ్డుకోలేరు. ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షను ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ. కోసం నడిచింది నీ పాదం, మా నీతి కోసం మా కుటి కోసం సాగింది నీ వాదం. గాయాలతో గమ్యాలని ముద్దడిన యుద్ధమా, ఫ్రీజోలతో ఫినిక్సులా నింగిగసిన శబ్దమా. ఒక రక్త మాంసపు పలుచ దేహము ఇంత చే